ఏవండి, చెప్పినందు నాదొక రిక్వెస్ట్. ఏంటది? నాకు ఈ శారీస్ అవి అంత అలవాట్లేదు. సో మీరు ఓకే అంటే రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకుంటా, నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. దీనికి నా పర్మిషన్ ఎందుకు అడగడం? నువ్వు ఎందులో కంఫర్ట్గా ఉంటే అవే వేసుకో. సరే అండి. మరి మీ అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేనున్నా కదా, నేను చూసుకుంటాలే. నందు, నాకు డౌటే. అడగండి. చక్కగా బీటెక్ చేసావు, వెంటనే నన్ను పెళ్లి చేసేసుకున్నావు. నీకు మధ్యలో ఎప్పుడు జాబ్ చేయాలనిపించలేదా? అనిపించిందండి. మరి ఎందుకు చేయలేదు? అమ్మ వాళ్ళని అడిగితే పెళ్ళయ్యాక నీ ఇష్టం, నీ మొగుడిష్టం అనేవాళ్ళు. పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో అని చేయట్లేదు. నందు నందు, అలా ఎందుకు అనుకోవడం? నీకు జాబ్ చేయాలని ఉంది అంతే కదా, చెయ్యు. నిజంగానా? నిజంగా. మరి అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే. నీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటే అది బావని పెళ్లి చేసుకోవడం అక్క. ఎవరక్క ఈ రోజుల్లో ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ నేను ఉన్నానులే అని అంటారు. అవునరా. ఏయ్, మా అమ్మ నీకు వాష్రూమ్ క్లీన్ చేయమని చెప్పిందా? అవునండి, మర్చిపోయా. ఇప్పుడు అత్తయ్య ఏమంటారో ఏంటో. టెన్షన్ ఎందుకే, నేను ఉన్నాగా, నేను చూసుకుంటాలే. నువ్వు తాళి కట్టి నీ ఇంటికి తీసుకొచ్చే అమ్మాయికి కోట్ల కోట్ల ఆస్తిని ఇవ్వక్కర్లేదు. నేనున్నా కదా, నేను చూసుకుంటాలనే ధైర్యాన్ని ఇచ్చి చూడండి. లైఫ్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది.